ఇవాళ అయితే నేను ఒక వెరైటీ రెసిపీని చూపించబోతున్నాను. ప్రతిరోజు ఈవిడ ఏంటి వెరైటీ అంటూనే ఉంటుంది అంటారా? అవును. సో కొత్తిమీర గుత్తి వంకాయ, మామూలుగా మసాలా గుత్తి వంకాయ, ఉల్లికారం గుత్తి వంకాయ ఇవన్నీ మనం రొటీన్గా చేసుకుంటూనే ఉంటాం కదా. అయితే చాలా టేస్టీగా పుల్లగా కమ్మగా అయితే ఉంటుందండి. సో మీరు వేసుకునే గోంగూరను బట్టి మన హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. ఇవాళ అయితే నేను ఒక వెరైటీ రెసిపీని చూపించబోతున్నాను. ప్రతిరోజు ఈవిడ ఏంటి వెరైటీ అంటూనే ఉంటుంది అంటారా? అవునండి. కొంచెం చిన్న ఇంగ్రీడియంట్స్ కలపడం వల్ల అది రొటీన్కి కాస్త భిన్నంగా ఉండడం వల్ల నేనైతే దాన్ని వెరైటీ వంట అని చెప్పి మీకు చెప్తూ ఉంటాను. సో ఈ రోజు నేను చేయబోతున్నటువంటి వెరైటీ వంట ఏంటో తెలుసా? గోంగూర గుత్తి వంకాయ అయితే వండిపోతున్నాను. సో కొత్తిమీర గుత్తి వంకాయ, మామూలుగా మసాలా గుత్తి వంకాయ, ఉల్లికారం గుత్తి వంకాయ ఇవన్నీ మనం రొటీన్గా చేసుకుంటూనే ఉంటాం కదా. ఇవాళ కాస్త డిఫరెంట్గా అయితే నేను గోంగూర గుత్తి వంకాయని అయితే నేను వండబోతున్నాను అనమాట. సో ఈ గోంగూర గుత్తి వంకాయ అయితే చాలా టేస్టీగా పుల్లగా కమ్మగా అయితే ఉంటుందండి. సో మీరు వేసుకునే గోంగూరను బట్టి మనం గోంగూర తీసుకోవాల్సిన క్వాంటిటీ కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఎర్ర గోంగూర తీసుకుంటే తక్కువగా తీసుకోవాలి, పచ్చ గోంగూర తీసుకుంటే కాస్త ఎక్కువైనా కూడా పర్వాలేదు. పులుపు తినే వాళ్ళకైతే ఇంకా చాలా అద్భుతంగా అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ వంకాయ కూర. సో రండి, ఇప్పుడు మనం ఈ వంకాయ కూరకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రొటీన్ ఇంగ్రీడియంట్స్ ఎలాగో మనము వేసేసుకుంటాం కాబట్టి సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాం, వచ్చేయండి. అలాగే నేను చేస్తున్న ఈ డిఫరెంట్ చిన్న వెరైటీ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి కామెంట్ కూడా నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి నేను మార్పులు చేసుకోవాల్సి వస్తే చేసుకుంటూ కొత్త వెరైటీ రెసిపీస్ని చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. సో ఈ గుత్తి వంకాయ గోంగూరకి కావాల్సిన పదార్థాలు అయితే నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, గోంగూర, ఒక టమోటా, అంతే. గోంగూర అయితే జస్ట్ ఇంతే తీసుకున్నానండి. వీటన్నిటిని ఇప్పుడైతే మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనము పేస్ట్ చేసేసుకుంటాం. ఈ వంకాయల్ని గుత్తి వంకాయల్లో అయితే తరిగేసుకుందాం. రండి, ఇప్పుడు మనం వీటిని పేస్ట్ చేసేసుకుందాం. మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా పేస్ట్ చేసేసుకుంటాం. ఇదిగోండి, గోంగూర వేస్తున్నాను, అలాగే టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వీటన్నిటిని కూడా మనము పేస్ట్ చేసేద్దాం. అలాగే రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు. సో మన వంకాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. వెలిగించి కడాయి వచ్చేసుకొని ఇందులో మనం వంకాయలు ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత నూనె అయితే వేసుకుందామండి. గుత్తి వంకాయలో కాస్త నూనె అయితే ఎక్కువే పడుతుంది. సో ముందుగా అయితే మనం వంకాయల్ని గుత్తి వంకాయలాగా తరిగి ఉంచేసుకున్నామండి. సో వంకాయలు అయితే ఒక 70% మగ్గిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసి పక్కన ఉంచేసుకొని మసాలా అయితే వేయించుకుందాం. మీకు నూనె సరిపడా ఉంటే ఉంచేసుకోండి, లేదా ఒకవేళ ఎక్కువగా ఉంటే కాస్త తీసేసేయండి. సో నూనె అయితే నేను అలాగే ఉంచేసుకున్నానండి. కాస్త ఆవాలు, పోపు దినుసులు వేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ మనం రెడీ చేసి ఉంచుకున్నటువంటి మసాలానైతే వేస్తున్నానండి. మసాలా అదైతే వేస్తాను. ఈ మసాలాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. సో వంకాయలు అయితే వేసేసానండి. క్లిప్ ఆన్ చేయలేదు. ఓకే అండి, మనం పచ్చివాసన అయితే పోయింది గోంగూర. ఇప్పుడైతే మనం ఆల్రెడీ మగ్గించి ఉంచుకున్నటువంటి వంకాయల్ని ఇలా వేసేసాను. మీకు కనుక కుదిరితే స్టఫింగ్ కూడా పెట్టి వేయచ్చండి, లేదంటే స్టఫింగ్ అక్కర్లేకపోయినా ఆల్రెడీ అలా వేసేయచ్చు. ఇవి చిన్న వంకాయలే కాబట్టి కాస్త వేసేయగానే ఉడికిపోతుంది అనమాట. సో వేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించేద్దాం. చూసారా, నూనె అంతా సపరేట్ అయిపోయిందండి, ముక్క కూడా ఉడికిపోతుంది. సో మనకు కాస్త గ్రేవీ కావాలనుకుంటే కాస్త నీళ్ళు అయితే వేసేసుకుందాం. సో మొత్తం నూనె సపరేట్ అయ్యి ముక్క ఉడికిన తర్వాత స్టవ్ కట్టేస్తే టేస్టీ గోంగూర గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది అనమాట. ఓకేనా, మూత పెట్టి మగ్గించేద్దాం. సో మన వంకాయ కూర అయితే రెడీ. చూసారా ఎంత బాగుందో, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఉప్పు, కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి, ఏమీ వేయాల్సిన అక్కర్లేదు. ముక్క కూడా చాలా ఉడికిపోయింది, లేత వంకాయలు కాబట్టి. సో మనం స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకొని తినేద్దాం. సో మూత పట్టి స్టవ్ అయితే కట్టేస్తున్నాను.